హోండా యాక్టివా బండి మన దగ్గర ఇంజన్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇంజన్ అంటే యాక్చువల్లీ మైన్స్ పీపుల్ ఆగితే ఫోన్ చేసి వెళ్ళాను. ఓకేనా ఫ్రెండ్స్, బండి చూస్తే బండి సీజ్ అయిపోయింది. సో ఒకవేళ నేను ఏమంటున్నా ఫ్రెండ్స్ అంటే చెప్పేదేనండి, మీ బండి కూడా టైంకి ఆయిల్ మార్చకపోతే మెయింటైన్ చేయకపోతే ఇట్లా సీజ్ అయిపోతుంది. దయచేసి మీరు చూడండి, ఇక సౌండ్ వస్తుందా బాగా చూడండి, సౌండ్ ఎలా వస్తుంది, కసకసన వస్తుంది కదా. ఇంజన్లో ఒక చుక్క ఆయిల్ లేక ఏమవుతుంది సార్, ఆయిల్ మొత్తం డ్రై అయిపోయి కస రాసుకుంటుంది. పిస్టిన్ అండ్ స్లేవ్ ఉంటుంది కదా, వాటి మధ్య రాసుకుని సౌండ్ వస్తుంది. దీనివల్ల మొత్తం ఇంజన్ అంతా డెడ్ అయిపోయింది. డెడ్ కావడం మళ్ళీ దీనికి చేయాలంటే దగ్గర బండి ఓపెన్ చేసి పిస్టిన్ ఎంత వస్తుందో అలా చెక్ చేసి, పిస్టిన్ ఎంత కట్ అయిపోతుంది, బోర్ పని చేస్తే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అవన్నీ ఓపెన్ చేసి వస్తుంది. సో కస్టమర్ ఏమి ఓపెన్ చేయమన్నాడు, ఇది మొత్తం ఓపెన్ చేసి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం దయచేసి మీ బండ్లు ఏమైనా ఉన్నా కూడా టైంకి ఆయిల్ మార్చకండి. ఎవ్రీ మంత్లీ 2 మంత్ మధ్యలోనే ఎంత రన్ చేస్తారు దాన్ని బట్టి మీరు ఆయిల్ చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ ఇంపార్టెంట్ ఉంది. ఆ ఆయిల్ ఇంపార్టెంట్ ఎందుకు